మనకంటూ ఇంకొక ఛానల్ అయితే ఉంది, రామ్ టెక్నాలజీ ఇన్ తెలుగు షార్ట్స్ అనే ఇంకొక ఛానల్ అయితే ఉంది. దాంట్లో ఫైనల్ కట్ ప్రోకి సంబంధించిన వీడియో ఎడిటింగ్ ట్యూటోరియల్స్ అయితే ఉన్నాయి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం చూడండి. మీకు ఫైనల్ కట్ ప్రోలో వీడియోస్ని ఎలా ఎడిట్ చేయాలి, ఆబ్జెక్ట్ ట్రాకింగ్, అలాగే మ్యాగ్నెటిక్ మాస్క్ చాలా అయితే మీకు అయితే దాంట్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ వీడియోస్ ద్వారా అయితే ఖచ్చితంగా చూసేయండి, మీకైతే చాలా బాగా నచ్చుతాయి. వీలైతే ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మందికి డౌట్ అయితే ఉంటుంది, మేము ₹1,00,000 లోపు యాపిల్ కంప్యూటర్ కొందాం అనుకుంటున్నాం, ఇక్కడ మ్యాక్ మినీ తీసుకోవాలా లేకపోతే మ్యాక్ బుక్ని తీసుకోవాలా, ఇలా చాలా మంది అయితే కన్ఫ్యూజ్ అయితే అవుతుంటారు. కానీ ఇక్కడ మీరు కొంచెం ఆలోచించాలి. తొందరపడి మీరు మ్యాక్ మినీ తీసుకున్నారనుకోండి, ఈ సందర్భాల్లో మ్యాక్ మినీ అనేది మీకు చాలా ఇరిటేటింగ్ అయితే అనిపిస్తుంది. అలాగే మ్యాక్ బుక్ కూడా కొన్ని సందర్భాల్లో మిమ్మల్ని అయితే మీకు చిరాకు తెప్పించేలా చేస్తుంది. బట్ నేనైతే మ్యాక్ మినీ యూజ్ చేస్తున్నాను. బట్ నేను మ్యాక్ మినీని యూజ్ చేసిన కొన్ని సందర్భాల్లో నాకు ఎలా అనిపిస్తుంది అంటే, నేను మ్యాక్ బుక్ తీసుకుంటే బాగుండేది అని నాకు అనిపించే కొన్ని సందర్భాలు అయితే ఉన్నాయి. మ్యాక్ మినీలో కొన్ని అడ్వాంటేజెస్ అయితే ఉంటాయి, కొన్ని డిసడ్వాంటేజెస్ అయితే ఉంటాయి. అలాగే మ్యాక్ బుక్లో కూడా కొన్ని అడ్వాంటేజెస్, కొన్ని డిసడ్వాంటేజెస్ అయితే ఉంటాయి. బట్ మీకు తగ్గట్టుగా మీ వర్క్ ఏంటి, అసలు మీరు ఏ విధంగా వర్క్ చేయాలనుకుంటున్నారు, మీకు ఏది సూట్ అవుతుంది, ఇలా మీరైతే మొత్తం తెలుసుకొని ఆలోచించి మ్యాక్ బుక్ తీసుకోవాలా మ్యాక్ మినీ తీసుకోవాలని మీరు డిసైడ్ అయితే అవ్వాలి. నేను చెప్తాను ఇప్పుడైతే మీకు కొన్ని పాయింట్స్ అయితే ఎవరికి ఏది సూట్ అవుతుందని. ఈ వీడియో అయితే మీకు చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుంది. ఫస్ట్ అయితే వీడియోని ఒక లైక్ చేయండి, వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. ఫస్ట్ మనం మ్యాక్ మినీ కొనడం వల్ల మనకి అడ్వాంటేజెస్ ఏంటో తెలుసా? మనకి బడ్జెట్ ఫ్రెండ్లీగా అయితే ఉంటుంది. మనం మ్యాక్ మినీ M4ని కొనాలనుకుంటే కార్డ్ ఆఫర్లు మొత్తం పోను ఒక్కొక్కసారి 45,000 కూడా వస్తుంది. 45,000 పెట్టి మనం మ్యాక్ మినీ కొన్నామనుకోండి, దానికంటే ఒక మానిటర్ కొనాలి. ఒక 7,000 8,000 పెట్టి 8,000 మానిటర్, అలాగే ఒక 2,000 కీబోర్డ్ అండ్ మౌస్, మొత్తానికైతే ఒక 55,000కి అయితే మ్యాక్ మినీ వచ్చేస్తుంది. మొత్తం కంప్యూటర్ సెట్ అంతా మనకి 55,000కి వస్తుంది. ఇది చాలా అడ్వాంటేజ్. 55,000కే చాలా సూపర్ ఫాస్ట్ కంప్యూటర్ అయితే మనం కొనవచ్చు. 55,000కే యాపిల్లో మనం ఇందులో 256 GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది, 16 GB ర్యామ్ ఉంటుంది, మనకి బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది. ఇక మ్యాక్ బుక్ కొనాలంటే మనం అట్లీస్ట్ M4 కొనాలన్నా మనం 90,000 పైకి అయితే పెట్టాలి. ఒక్కొక్కసారి 85,000 కూడా వస్తుంది, కానీ 90,000 అయితే పైకి అయితే ఉంటుంది కొన్ని సందర్భాల్లో. మ్యాక్ మినీ కొనాలనుకుంటే మొత్తం సెట్ 55,000 అయితే వస్తుంది. ఇక్కడ మనం 90,000 అయితే పెట్టాలి. ఇది ఒక అడ్వాంటేజ్ మ్యాక్ మినీకి. ఎవరైతే బడ్జెట్లో తక్కువ ప్రైస్లో మంచి హై పర్ఫార్మెన్స్ ఉన్న యాపిల్ కంప్యూటర్ కావాలి అనుకుంటారో వాళ్ళకి మాత్రం మ్యాక్ మినీ వన్ ఆఫ్ ద బెస్ట్ అయితే అవుతుంది. ఒకదానికి అడ్వాంటేజ్ అయితే ఒకదానికి డిసడ్వాంటేజ్. ఇప్పుడు మ్యాక్ బుక్లో ఉన్న అడ్వాంటేజ్ అని చెప్తాను. ఈ అడ్వాంటేజ్తో కంపేర్ చేస్తే మ్యాక్ మినీలో ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటో మీకు కూడా తెలుస్తుంది. మ్యాక్ బుక్ అనేది మనకి యూజర్ ఫ్రెండ్లీగా అయితే ఉంటుంది. మనం ఎటు ట్రావెల్ చేసినా ఛార్జింగ్ పెట్టుకొని తీసుకెళ్ళవచ్చు. ఎక్కడైనా ఛార్జింగ్ అయితే మనం పెట్టుకోవచ్చు. పవర్ బ్యాంక్తో కూడా మనం రన్ చేసుకోవచ్చు. మనం ట్రావెల్ చేసేటప్పుడు మనకు కావాల్సిన వర్క్ ఏదన్నా, ఎడిటింగ్ ఏదన్నా మనం అయితే చేసుకోవచ్చు. కానీ మ్యాక్ మినీలో అలా కాదు. ఒక దగ్గర మనం టేబుల్ సెట్ చేయాలి, మనం ఇంట్లోనే వర్క్ చేసుకోవాలి అంతే. మనం ఏదైనా ఆఫీస్కి వెళ్ళామనుకోండి, ఒకవేళ మీరు మ్యాక్ మినీ తీసుకెళ్ళాలనుకుంటే చాలా చిన్నగా ఉంటుంది M4, తీసుకెళ్ళొచ్చు. అక్కడ మీకు డిస్ప్లే ఉండాలి, కీబోర్డ్ మౌస్ ఉండాలి, అక్కడ మీరు ఆఫీస్లో పెట్టుకోవచ్చు. కానీ మ్యాక్ బుక్ అలా కాదు. జస్ట్ మనం ఆఫీస్కి అని కాదు, ఎటు ట్రావెల్ చేసినా మనమైతే మ్యాక్ బుక్ని తీసుకెళ్ళొచ్చు. ఎక్కడంటే అక్కడ మనం వర్క్ చేసుకోవచ్చు. అలాగే ఛార్జింగ్ పెట్టుకుంటే మనం చాలాసేపు అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇది అడ్వాంటేజ్. నాకు ఈ మ్యాక్ మినీ తీసుకోవడం వల్ల నాకు కొన్నిసార్లు డిసడ్వాంటేజ్ ఎలా అనిపించిందంటే, ఎటన్నా బయటకు ట్రావెల్ చేసేటప్పుడు, ఊరు వెళ్ళినప్పుడు నాకు మ్యాక్ మినీ అనేది ఇంట్లోనే సెటప్ చేసుకుంటాను. నేను ఇంట్లోనే ఉంటుంది. అక్కడ ఒక 2 or 3 days లేట్ అయితే అక్కడ వర్క్ అనేది ఆగిపోతుంది. నేను వీడియోలు తీయడం కూడా ఆగిపోతుంది, ఎడిటింగ్ చేసుకోవడం మొత్తం పనులు ఆగిపోతాయి. అదే మ్యాక్ బుక్ ఉంటే నేను ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్ళొచ్చు, ఏ వర్క్ అని చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది మ్యాక్ బుక్ తీసుకుంటే. ఇలా అయితే నాకు అనిపించింది. నేను ట్రావెల్ చేసేటప్పుడు కానీ లేకపోతే ఎట్లా ఊరికి వెళ్ళినప్పుడు కానీ నా వర్క్ అనేది 3-4 రోజులు ఆగకుండా మ్యాక్ బుక్ ఉంటే కంటిన్యూ అయ్యేది. ఇప్పుడు మ్యాక్ బుక్ తీసుకోకపోవడం వల్ల, మ్యాక్ మినీ తీసుకోవడం వల్ల మా వర్క్ ఆగిపోయిందని నాకైతే అనిపించేది కొన్ని సందర్భాల్లో అయితే. అలా ఇంకొకటి ఏంటంటే మ్యాక్ మినీలో అడ్వాంటేజ్, ఇందులో మనకి ఒక ఫ్యాన్ అయితే ఉంటుంది. మనం ఏదన్నా హెవీగా ఎడిటింగ్ చేసినప్పుడు, ఏదైనా వర్క్ చేసేటప్పుడు మనకి ప్రాసెసర్ అనేది హీట్ అయితే దాన్ని కూల్ చేస్తుంది. కానీ మనకి మ్యాక్ బుక్ ఎయిర్లో మనం బడ్జెట్లో పెడుతున్నాం కాబట్టి మ్యాక్ బుక్ ఎయిర్లో మనకి ఫ్యాన్ అయితే ఉండదు. మనకి ప్రో మోడల్లో అయితే ఫ్యాన్ అయితే ఉంటుంది, ప్రాసెసర్ హీట్ అయితే. ఎయిర్ మోడల్లో మాత్రం మనకి ఫ్యాన్ అయితే ఉండదు. కొంచెం ప్రాసెసర్ హీట్ అయినప్పుడు కొంచెం మనకి పర్ఫార్మెన్స్ అనేది తగ్గినట్లయితే అనిపిస్తుంది. కూల్ అయితే ఓకే, పర్ఫార్మెన్స్ రెండు ఈక్వల్గా ఉంటాయి. కాకపోతే కొంచెం ప్రాసెసర్ హీట్ అయితే మనకి పర్ఫార్మెన్స్ కూడా తగ్గినట్లయితే అనిపిస్తుంది. మ్యాక్ బుక్ ఎయిర్ మోడల్స్లో మనకి ఫ్యాన్ ఉండదు. మనకి మ్యాక్ మినీస్లో మనం బడ్జెట్లో 45,000 పెట్టుకున్నా దాంట్లో ఫ్యాన్ ఉంటుంది. మనం వర్క్ చేసేటప్పుడు పర్ఫార్మెన్స్లో ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇది ఒక చిన్న అడ్వాంటేజ్, ఇది పెద్దది కాదు,
చిన్న అడ్వాంటేజ్ ఇది. దీన్ని మీరు పట్టించుకున్న ఒకటే, పట్టించుకోకపోయినా ఒకటే. ఓకే, నెక్స్ట్ అడ్వాంటేజ్ మ్యాక్బుక్ చూసుకుంటే మనకి మ్యాక్బుక్లో కీబోర్డ్ వస్తుంది, అలాగే అందులోనే ట్రాక్ ప్యాడ్ ఉంటుంది. మ్యాక్బుక్లో మనకి కీబోర్డ్ కానీ ట్రాక్ ప్యాడ్ కానీ కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటాయి. అలాగే మనం ఒక 2000 పెట్టి వేరే కీబోర్డ్ కానీ నార్మల్ మౌస్ కానీ కొన్నాం అనుకోండి, వీటి ఎక్స్పీరియన్స్ ఇలాగ అయితే ఉంటుంది. మనం యాపిల్ కీబోర్డ్ కానీ మౌస్ కానీ కొనాలనుకుంటే వాటికంటే ఒక 15,000 అయితే పెట్టాలి. ఇక్కడ మనకి మ్యాక్బుక్లో మనం అలాంటి పెట్టాల్సిన పని లేదు, ఎందుకంటే ట్రాక్ ప్యాడ్ ఉంటుంది, ఆ కీబోర్డ్ దాంట్లోనే ఇన్బిల్ట్ ఉంటుంది. కాబట్టి మనకి యాపిల్ కీబోర్డ్ అనేది ఎక్స్పీరియన్స్ వెరైటీగా ఉంటుంది. కొంచెం మనకి నార్మల్గా ఒక 2-3 వేల కీబోర్డ్తో కంపేర్ చేస్తే యాపిల్ కీబోర్డ్ ఎక్స్పీరియన్స్ వెరైటీగా ఉంటుంది, బాగుంటుంది, కొంచెం దానికి సింక్ అవుతుంది. నెక్స్ట్ మనకి మ్యాక్ మినీలో అడ్వాంటేజ్ చూసుకుంటే కొన్ని పోర్ట్స్ అయితే మనకు కొంచెం ఎక్కువ అయితే ఉంటాయి. అంటే యూఎస్బీ, ఇప్పుడు మ్యాక్ మినీ M4లో యూఎస్బీ ఏ పోర్ట్స్ అయితే లేవు, కానీ టైప్ సి పోర్ట్స్ అయితే చాలా అయితే ఉన్నాయి. థండర్ బోల్ట్ పోర్ట్స్ కానీ టైప్ సి పోర్ట్స్ చాలా అయితే ఉంటాయి. కానీ మ్యాక్బుక్లో అలా ఉండదు, కొన్ని లిమిటేషన్స్ వరకే మనకి ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ పోర్ట్స్ పరంగా చూసుకుంటే మ్యాక్ మినీ అనేది అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. ఇప్పుడు మీరు దీన్ని బట్టి అయితే చూస్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ట్రావెల్ చేసే పని అయినా, లేకపోతే మీరు ఎటైనా ఊరికి వెళ్తున్నారు, వర్క్ అనేది ఆగకుండా మీరు చేసుకుంటూనే ఉండాలి అనుకుంటే మాత్రం మ్యాక్బుక్ అయితే 100% వెళ్ళండి. కొంచెం డబ్బులు ఎక్కువైనా పెట్టి వెళ్ళండి, ఎందుకంటే బట్ నేను కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను కాబట్టి చెప్తున్నాను. మ్యాక్బుక్ అయితే తీసుకోండి. మీరు ట్రావెల్ చేసే పని అయినా, లేకపోతే మీరు ఊరికి వెళ్ళినా, లేకపోతే ఎటన్నా ఎక్కడికి వెళ్ళినా వర్క్ అనేది ఆగొద్దు అనుకుంటే మాత్రం మ్యాక్బుక్ మీకు 100% సూట్ అవుతుంది. ఇక్కడ మేము వర్క్ అనేది ఇంట్లోనే చేసుకుంటాం, మేము బయటికి వెళ్ళినా మాకు వర్క్ ఒక రోజు 2 రోజులు ఆగిపోయినా ఏం ప్రాబ్లం లేదు, చేసేవాళ్ళు ఉన్నారు. కానీ మాకు బడ్జెట్లో మంచి పర్ఫార్మెన్స్ ఉన్న యాపిల్ కంప్యూటర్ కావాలనుకుంటే ఇక్కడ 100% మ్యాక్ మినీ అనేది బెస్ట్ అయితే అవుతుంది. బట్ దీన్ని బట్టి అయితే మీరు డిసైడ్ అయితే అవ్వచ్చు, మీరు మ్యాక్బుక్ తీసుకోవాలా, మ్యాక్ మినీ తీసుకోవాలని. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్, టెక్ రిలేటెడ్ వీడియోస్, అన్బాక్సింగ్ వీడియోస్ కావాలనుకుంటే తెలుసు కదా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఎనేబుల్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ నుంచి ఇలాంటి ఏదైనా ఇన్ఫర్మేటివ్ వీడియో వచ్చినా, అన్బాక్సింగ్ వీడియో వచ్చినా మీరైతే ఇమీడియట్గా అయితే వాచ్ చేయొచ్చు. అలాగే చెప్పడం మర్చిపోయాను, నాకంటే ఇంకొక ఛానల్ అయితే ఉంది, రామ్ టెక్నాలజీ ఇన్ తెలుగు షార్ట్స్ అనే ఇంకొక ఛానల్ అయితే ఉంది. దాంట్లో ఫైనల్ కట్ ప్రోకి సంబంధించిన వీడియో ఎడిటింగ్ ట్యూటోరియల్స్ అయితే ఉన్నాయి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం చూడండి. మీకు ఫైనల్ కట్ ప్రోలో వీడియోస్ని ఎలా ఎడిట్ చేయాలి, ఆబ్జెక్ట్ ట్రాకింగ్, అలాగే మ్యాగ్నెటిక్ మాస్క్ చాలా అయితే మీకు అయితే దాంట్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ వీడియోస్ ద్వారా అయితే ఖచ్చితంగా చూసేయండి, మీకైతే చాలా బాగా నచ్చుతాయి. వీలైతే ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నా.